నమస్తే పొలిటెన్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మన అతిథి ప్రజా పోరాటాలు చేయడంలో కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా సిపిఎం నేత సిహెచ్ నరసింహరావు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, దశాబ్ద కాలంగా చూసుకుంటే కనుక వామపక్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు అడుగు పెట్టలేకపోయింటే ఏం చెప్తారు? అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేది ఈరోజు డబ్బులు రాజకీయాలు అయిపోయినాయి. డబ్బులు సంపాదించుకోవడం, డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, మళ్ళా నెగ్గడం, ఆ రాజకీయాలకు మేము దూరం. గెలిచినా గెలవకపోయినా ప్రజా సమస్యల మీద పనిచేయడం మా ప్రధానమైనటువంటి లక్ష్యం. భారతదేశంలో కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించడం అనేటువంటి లక్ష్యం కోసం మేము పనిచేస్తాం. అందుకని స్థానాలు ప్రధానం కాదు. అలాగే ప్రపంచంలో ఎక్కడ ఈ సీట్ల ద్వారా సోషలిజం రాల, ఎక్కడైనా తిరుగుబాట్ల ద్వారానే, అది యూరోప్ దేశాలన్నింటిలో కానీ, రష్యాలో కానీ, చైనాలో కానీ, క్యూబాలో కానీ, వియత్నాం, ఎక్కడైనా కూడా ప్రజా తిరుగుబాటు ద్వారానే సోషలిజం వచ్చింది. కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలను చైతన్యం చేయడం, ప్రజలను కదిలించేటువంటి ప్రయత్నం అప్పుడు ఇప్పుడు కూడా మేము భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం తప్ప సీట్ల గురించి మాకు ప్రధానమైనటువంటి లక్ష్యం కాదు. సార్, గతంతో పోలిస్తే ప్రజా పోరాటాలు చేయడంలో వామపక్షాలు ప్రజలను కలుపుకుని వెళ్ళడంలో కావచ్చు, ప్రజా పోరాటాలు చేయడంలో కావచ్చు, వెనుకంజలో ఉన్నారంటే ఏం చెప్తారు సార్? ప్రజలు నిజమే గతంలో కదిలినట్టుగా కదలడం లేదు. స్వాతంత్ర పోరాటంలో జమీందారీ వ్యతిరేక స్వాతంత్రం వచ్చింది, కానీ ప్రజలకేం హక్కులు రాల. జమీందారీ వ్యతిరేక పోరాటం జరిగింది. ఆ జమీందారీ వ్యతిరేక పోరాటంలో దేశం అంతా కూడా పునఃప్రావైల నంబూద్రిపాద్ నాయకత్వంలో వచ్చినటువంటిది. తర్వాత ఆ రాష్ట్రంలో ఆ ప్రజానీకం వారి వెనక కొనసాగడం అనేది జరిగింది. అలాగే పశ్చిమ బెంగాల్లో తెబాగా పోరాటం కానీ, అలాగే మహారాష్ట్రలో కానీ, మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ సాయుధ పోరాటం అనేటువంటిది ప్రజానీకాన్ని కదిలించి, ఆనాడు కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఉండేవాళ్ళు. అలాగే కమ్యూనిస్టులు వెనక ప్రజానీకం పెద్ద ఎత్తున కదిలారు. అలాగే రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆందోళన హక్కు పోరాటానికి కూడా ఆ రోజు కమ్యూనిస్టులే ప్రధానమైనటువంటి నాయకత్వం వహించి ఒక భారీ పరిశ్రమ ద్వారా ఉపాధి సంపాదించాలని, నందికొండ నాగార్జున సాగర్ వస్తే వ్యవసాయం అభివృద్ధి అవుతుందని, ఇవన్నీ అభివృద్ధికరమైనటువంటి దీనికోసం అప్పుడు ఇప్పుడు కూడా కృషి చేసినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీలే. ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అని పోరాటం చేయడంలో వామపక్షాలతో కూడా ప్రత్యేక పాత్రని మీరు చెప్పారు. మరి ఈరోజు ఎందుకు వామపక్షాలుగా విఫలమయ్యారంటే ఏం చెప్తారు? ఈ ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కుని కాపాడుకోవడంలో, ప్రైవేటీకరణ జరగకుండా ఆపుకోవడంలో ఎన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్న పోరాటం విఫలమైందంటే కాదంటారా? విఫలం కాలేదు. 5 ఏళ్ల నుంచి మేము పోరాడుతున్నాం. ఇప్పుడు తీవ్రమైన దశలో ఉంది. ఈ 5 ఏళ్ళు కూడా దేశంలో ఉన్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్, బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా 35% ప్రైవేట్ అయింది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజుకి కూడా 1% కూడా ప్రైవేట్ కాకుండా, వాటాలు అమ్మకుండా, డిస్ఇన్వెస్ట్మెంట్ జరగకుండా నిలబెట్టుకోగలేము. ఇది మా విజయం తప్పకుండా. కానీ బీజేపీ చాలా మొండిగా, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఈరోజే లేటెస్ట్గా ఏమిటంటే 32 జోన్లుగా విభజించి ఇప్పుడు పనిచేసే వారందరినీ బయటికి పంపాలని, కాంట్రాక్ట్ వర్కర్లని 5,000 మందిని తొలగించారు. అదే కాదు, పర్మనెంట్ ఆఫీసర్లతో సహా జోన్లు చేసి ఈ 32 జోన్లు బయట వాళ్ళకి అప్పచెప్తారు. గుజరాత్, మహారాష్ట్ర వచ్చేటువంటి కంపెనీలకు అప్పచెప్తారు. వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ మొత్తం ఆఫీసర్లకు కూడా ఏమి సంబంధం ఉండదు. వాళ్ళకి ఆ 32 టెండర్స్లో కూడా ఇచ్చినటువంటిది ఏమంటే నువ్వు ఈ పనులు చేయాలి అనేది వారికి అప్పచెప్తావు. వాడు తర్వాత చేస్తాడా, ఫెయిల్ అవుతారా, ఏమవుతారా అనేది గతంలో కూడా తారాపూర్ లాజిస్టిక్స్ అని కొన్ని కంపెనీలకు ఇచ్చారు. వాళ్ళని ఫెయిల్ అయ్యారు. అయినప్పటికి కూడా మూర్ఖంగా, మొండిగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, స్ట్రాటజిక్ సేల్ 100% వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతాము అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళకి అండగా నిలబడ్డాయి. ఎప్పుడూ లేదు. గతంలో పోలీస్ అనేది లోపలికి ఎంటర్ లేదు, సిఎస్ఎఫ్ఐ. కానీ ఈరోజు పోలీసుని అడుగడుగున నియమించి ఎవరిని కూడా ఉద్యోగం అనేటువంటి వాడిని కదలకుండా, ఒకరితో మాట్లాడకుండా ఎమర్జెన్సీ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అట్లాగే రేపు సమ్మె చేస్తామని మామూలుగా బోర్డులు పెట్టుకున్న వాళ్ళకి సస్పెన్షన్, షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఒక భయకంపితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి స్టీల్ ప్లాంట్లో ఈరోజు ఉద్యోగుల్ని టెర్రరైజ్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. నయా ఫ్యాసిస్టు పద్ధతులు అని అంటే ఇదే. ఈ స్థాయి నుంచి కూడా ఏంటంటే ఉద్యమాలను అణిచేదానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండడం ఈ ప్రత్యేకత. ఈ సంవత్సర కాలంలో 11,440 కోట్లు ఇచ్చారు. కానీ లోన్ ఇచ్చారు, ప్యాకేజ్ ఇచ్చామనేటువంటి పేరుతో ఆ ప్యాకేజ్ అంతా కూడా దేనికోసం అంటే రీపేమెంట్ ఆఫ్ ది లోన్, డెట్స్, అప్పులు తీర్చడానికి. అప్పులు తీరిస్తే ఎవరికి లాభం? రేపు కొనేవాడికి అంత భారం లేకుండా ఉంటుంది.
కానీ ఈరోజు ఉద్యోగుల సంవత్సరం నుంచి ప్రతి నెల 25% జీతం కట్ చేస్తున్నారు. అలాగే హెచ్ఆర్ఏ లేదు, వేజ్ సెటిల్మెంట్ లేదు, బోనస్ లేదు. ఎన్ని విధాల హింసిస్తున్నారంటే పొగబెట్టి పొమ్మన్నట్టుగా మీరు వెళ్ళిపోతారా లేదా అనేటువంటి. అయినా ఈరోజు ఉద్యోగులు ప్రొడక్షన్ తగ్గకుండా ప్లాంట్ని ఎలాగైనా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. 2001 స్ట్రాటజిక్ సేల్ ప్రకటించిన సంవత్సరం కూడా 930 కోట్లు నెట్ ప్రాఫిట్ వచ్చింది స్టీల్ ప్లాంట్. కానీ తర్వాత ఏం చేశారు, ఇంక లాభం లేదని 3 బ్లాస్ట్ ఫర్నేస్లో 2 బ్లాస్ట్ ఫర్నేస్లు 3 ఏళ్ళు మూసేశారు. ఇప్పుడు మళ్ళా నెమ్మదిగా తెరిచిన 3 ఏళ్ళు ఒక్కో సంవత్సరం 4,000 నష్టం వచ్చింది. ఇప్పుడు 2021 సార్ 2021 జనవరి 27వ తేదీ 21 ఆ రోజు నుంచి ఈరోజు. అన్నింటికంటే ప్రధానమైన సమస్య ఏమిటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నో క్యాప్టివ్ మైన్స్. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి పబ్లిక్ సెక్టార్కి సొంత క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి. సొంత మైన్స్ ఉంటే ఏమిటంటే నువ్వు తొవ్వి తీసుకుంటే 1 టన్ను తీసుకుంటే నీకు 600-700 అవుతుంది. కానీ ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్కెట్లో 1 టన్ను స్టీలు 6 నుంచి 8,000 రూపాయలు పెట్టి కొన్నది. 8,000 రూపాయలు పర్ టన్, 10 రెట్లు పైన. అది ఒక్కటే 4,000 కోట్ల రూపాయలు అదనంగా బర్డెన్ అవుతుంది. అందుకని ఫస్ట్ కుమారస్వామి వచ్చినప్పుడు చెప్పాం, ఇది గొప్పతనం ఏమిటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే, మీరు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకపోయినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాఫిట్గా నడుస్తుంది. 3.2 మిలియన్లకే 5,000 కోట్లే గవర్నమెంట్ అప్పుడు ఇచ్చింది, అది కూడా పూర్తిగా ఇవ్వాలి. కానీ మా కష్టంతో మా శ్రమతో వచ్చినటువంటి డబ్బులతో ఈరోజు 7.3 మిలియన్ టన్నుల యొక్క విస్తీర్ణాన్ని విస్తరించడానికి స్టీల్ ప్లాంట్ ఈరోజు పెరిగిందంటే అది కేవలం ఉద్యోగులు, అధికారులు, కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఫలితం. ఇటీవల కాలంలో దీనికి సంబంధించిన ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు కావచ్చు, అదేవిధంగా సహాయ మంత్రి పరమ్ గారు కావచ్చు, ఇద్దరు వచ్చి కార్మికులతో చర్చలు జరిపాము, ఎక్కడా కూడా ప్రైవేటీకరణ జరగదు అనేది స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత వర్మ గారు మాట్లాడడం జరిగింది ఆ విషయంలో. అంటే ప్రైవేటీకరణ ఆగిపోయినట్టే అంటే ఏం చెప్తారు సార్? అసలు ఆయన కుమారస్వామి గారు వేసిన ప్రశ్న ఏంటంటే, మీ మీడియా అడిగారు ప్రైవేటీకరణ ఆగుతుందని. అసలు ప్రైవేటీకరణ చేశారని ఎవరు చెప్పారు మీకు అడిగారు. స్ట్రాటజిక్ సేల్ అని నోటిఫికేషన్ ఇచ్చింది క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క నిర్ణయం అది. అందుకని చేయలేదని వంట బుకాయించడం తప్ప. అట్లాగే అందరితో మాట్లాడి మాతో మాట్లాడారు. నేనే ఫస్ట్ ట్రేడ్ యూనియన్ తరఫున మాట్లాడాను. ఆ మీటింగ్లో మాట్లాడి మేము అడిగింది ఏమిటంటే, మీరు క్యాప్టివ్ మైన్స్ మిగిలిన స్టీల్ ప్లాంట్ లాగా మాకు ఇవ్వండి. అట్లాగే మాకు ఈరోజు కంపెనీ నడిచేదానికి, కంపెనీ నడిపించేటువంటి పని చేయండి. ఇవి 2 చేస్తే బ్రహ్మాండంగా నడుస్తుంది. క్యాప్టివ్ మైన్స్ కేటాయించే పరిస్థితి ఉందంటారా? ఇది చెయ్యాలి. యాక్ట్ ప్రకారం 17A మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనే దాంట్లో వాళ్ళు చెబుతున్నారు, మేమే యాక్ట్ దీన్ని కాదని కూడా చెప్పట్లేదు, కానీ మేము ఇవ్వం. అది మొండిగా మాట్లాడే ఉద్దేశపూర్వకంగా అంతే. ఉక్కు పరిశ్రమను పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే ఈ స్టెప్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి అనుకోవచ్చు సార్. అంతే, అది తప్ప ఇంకా రెండో కారణమే లేదు. కేవలం ప్రైవేట్ చేయాలనేటువంటి లక్ష్యంతో క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు. అసలు నిన్నగా మనం ఇంకా పెట్టలేదు. ఆర్సెల్ఆర్ మెటల్కి నక్కపల్లిలో పెట్టే స్టీల్ ప్లాంట్లో పెడతానని ఆయన డిజైన్ ఇస్తే, దానికి క్యాప్టివ్ మైన్స్ కావాలని పదే సీఎం గారు అంతకుముందు రిప్రజెంటేషన్ చేశారు, రామ్మోహన్ నాయుడు రిప్రజెంటేషన్ చేశారు మైన్స్ మినిస్టర్కి. ఆగమేఘాల మీద తొందరగా ఇచ్చేయాలి. అంటే ఎందుకు ఇంత శ్రద్ధ అంటే ఏం చెప్తారు సార్? అంటే ప్రైవేట్కి సంబంధించిన ఆర్సెల్ఆర్ మెటల్కి ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో కష్టపడి ఒక 50 సంవత్సరాల 60 సంవత్సరాల చరిత్ర దీనికి. విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అంటూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగేప్పుడు ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అటువంటి ఉక్కును కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటంటే ఏం చెప్తారు సార్? కేవలం ప్రో కార్పొరేట్. కేంద్ర ప్రభుత్వం అది క్లియర్. మొదటి నుంచి బీజేపీ పాత జనసంఘాన్ని, బీజేపీ పుట్టిన దగ్గర నుంచి కూడా మేము కార్పొరేట్కి అనుకూలమని వాళ్ళు క్లియర్గా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు కానీ వీళ్ళు మేమేదో వ్యతిరేకిస్తున్నట్టుగా చెప్పడం, అధికారంలో ఉన్నప్పుడేమో మళ్ళీ మాట్లాడకుండా ఉండడం, అధికారంలో లేనప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు మా ధర్నాలకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లెటర్ ఉంది, ఈ పోరాటాన్ని మేము సంపూర్ణంగా బలపరుస్తున్నాను. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేసి, ఎంపీలని రాజీనామా చేయించి అందరూ కలిసి పోరాటంలో నిలబడితే మా వాళ్ళతోటి కూడా రాజీనామా చేయిస్తాం అని ఆయన రాసినటువంటి లెటర్ క్లియర్గా ఉంది. మేమే అబద్ధాలు చెప్పడం రాతపూర్వకంగా ఉంది. మరి ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయించట్లేదు సార్? ఇప్పుడు ఒకవైపున ఉత్తరాంధ్రలో చూసుకుంటే కనుక టీడీపీ దానికి సంబంధించి ఒక ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు రామ్మోహన్ రెడ్డి గారు, మరోవైపున బీజేపీలో అత్యంత కీలకంగా సీఎం రమేష్ గారు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ ఉన్నారు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా జనసేనకు సంబంధించి కూడా కీలకమైన ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. ఇంతమంది
కూటమి పార్టీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి వాళ్ళెవరు మాట్లాడలేదంటారా? మాట్లాడడం లేదు కదా, అందరికి కనపడుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, నోరిప్పాలి దీని మీద. పవన్ కళ్యాణ్ గారు అంతకంటే లక్షల మందితో మీటింగ్లు పెట్టి ఏమైనా స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కాకుండా నేను కాపాడుతానని చెప్పేసి వాగ్దానం చేశారు. ఇద్దరు కూడా ఈరోజు ప్రజానీకానికి సమాధానం చెప్పాలా, లేదు ఇప్పటికైనా కానీ వాళ్ళు వారి యొక్క నిర్ణయాన్ని మార్చుకొని స్టీల్ ప్లాంట్ని కాపాడేదానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మేమే వాళ్ళనేమి బదనాం చేయాలని మాకేం ఇంట్రెస్ట్ లేదు. మాకు కావాల్సినటువంటిది స్టీల్ ప్లాంట్ దాన్ని కాపాడేదానికి తీసుకోవాల్సిన చర్యల బదులు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేదానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అదే లేటెస్ట్గా 32 జోన్లుగా విభజించి మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి కార్మికుల్ని, ఉద్యోగుల్ని అందరినీ తొలగించి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేదానికి సిద్ధం చేయడం అంటేనే ఈరోజు అటువంటి ప్రయత్నంలో ఉన్నారనేది స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు గురించి మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు గురించి మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2019 నుంచి 24 వరకు కూడా మా ప్రభుత్వ హయాంలో విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగకుండా ఆపామనేది ఆయన చెప్తున్నమాట. ఏం చెప్తారు సార్ ఈ రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలిని చూస్తే ఏమని చెప్తారు? గత ప్రభుత్వంలోనే నోటిఫికేషన్ వచ్చింది, అదేం ఆపలేదు. అందుకని ప్రైవేటీకరణ ఆపినట్టు కాదు. కానీ అలా అయితే ఉద్యమానికి నేరుగా వ్యతిరేకంగా ఏమి చేయలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఉద్యమాన్ని అణిచేదానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రెండో వైపున ప్యాకేజ్ ఇచ్చామని ప్రజల్ని మీరు ఎక్కడైనా చూడండి, ఆయన మహానాడు గారి దగ్గర నుంచి ప్రతి సభలోనూ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏమంటే నేను స్టీల్ ప్లాంట్ని కాపాడేశాం, అయిపోయింది. స్టీల్ ప్లాంట్ని మేము ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం అది పచ్చమోసం, అది వాస్తవం కాదు. అంటే ఇదే విధంగా ఉంటే ఎప్పటికి ప్రైవేటీకరణ అయిపోతుంది సార్ విశాఖ ఉక్కు కర్మాగారం అనేది? అంటే ఎప్పుడైనా చెయ్యాలనేది వాళ్ళ ప్రయత్నం, అవ్వదు అనేది మా నమ్మకం. ఇది ఇప్పటికీ కూడా వాళ్ళు ఎంత తక్కువ చేసినా 15,000 మందికి తక్కువ లేకుండా అక్కడ పని ఆటోమేషన్ చేయించినప్పుడు కూడా 15,000 మంది ఒకే కాంపౌండ్లో కార్మికులు అక్కడ పనిచేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడండి, స్టీల్ ప్లాంట్ని ఎందుకు ప్రైవేట్ చేస్తారనే దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. స్ట్రాంగ్ సెంటిమెంట్ ఈజ్ దేర్ అమాంగ్ ది పీపుల్. అందుకనే వాళ్ళు భయపడి మిగిలిన ప్లాంట్లన్నీ కూడా ప్రైవేట్ చేయమని ఎక్కడ మాట్లాడడంలా, ఎయిర్ ఇండియానో లేకపోతే ఇంకోటో ప్రైవేట్ కాకూడదని చెప్పడంలో. ప్రత్యేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ప్రజల్లో దీని మీద ఒక బలమైనటువంటి నమ్మకం ఉంది. ప్రజల పూట 32 మంది ప్రాణాలు త్యాగం చేసి ఆనాడు మహత్తరమైనటువంటి పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటిది. వాళ్ళు ఏమి దయాదాక్షిణ్యం తెచ్చినటువంటిది కాదు. దాన్ని కనీసం నువ్వు రోజు తెల్లవారులేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని చెబుతున్నారు, ఎన్నో లక్షల ఎంప్లాయ్మెంట్ అనేది చెబుతున్నారు. ఈ 3D సినిమాలు అప్పుడు కూడా చూపించారు, 14 నుంచి 19 వరకు కూడా ఆ సినిమాలే చూపించారు. ఇప్పుడు మళ్ళీ అదే సినిమాలు చూపిస్తున్నారు. కనీసం ఉన్నదాన్ని చెడగొట్టకండి, ఉన్నదాన్ని నాశనం చేయకండి. మేము అడిగేది అదే, ఉన్నదాన్ని దెబ్బతీయకండి. ఇంత ఏకైక భారీ పరిశ్రమ, అలాగే దేశంలో సీ కోస్ట్ ఉన్నటువంటిది, 20,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటిది, సీలో పట్టణంలో ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటిది స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్. భువనేశ్వర్ తీసుకోండి, భువనేశ్వర్ నుంచి రూర్కెల 500 కిలోమీటర్లు ఉంది. అలాగే రూర్కెల, దుర్గాపూర్, మీరు ఏ స్టీల్ ప్లాంట్ తీసుకున్న టౌన్ ఫారెస్ట్లో ఉన్నాయి. అప్పుడు ఏమిటంటే సిద్ధాంతం ఏమంటే రా మెటీరియల్కి దగ్గరగా ఉండాలి అనేది సిద్ధాంతం. ఇప్పుడు అలా కాదు. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచే స్టార్ట్ అయింది. 60sలో ఇండో అమెరికన్ కన్సోర్షియం అని ఒక ఇంటర్నేషనల్ కమిటీ. ఎందుకంటే ఒక మైన్ అనేది తాత్కాలికంగా ఉంటుంది, ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. దీనికంటే సముద్ర తీరంలో ఉంటే సముద్రం అనేది ఎంతకాలం అయినా ఉంటుంది. దీనికి భారీ రవాణా అనేటువంటి చాలా అవసరం. ప్రతి సంవత్సరం కొన్ని 100,000 కోట్లు ఖర్చు అవుతూ ఉంటుంది. అందుకని సముద్ర తీరంలో పెట్టాలని సేలము, అట్లాగే భద్రావతి, కర్ణాటక వాళ్ళు చాలా నిజలింగప్ప అంటే చాలా అప్పుడు పవర్ఫుల్. అట్లా కామరాజ్ నాడర్, కాంగ్రెస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వాళ్ళని కూడా కాదని ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం లాల్ బహదూర్ శాస్త్రి హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, దీన్ని ఇంకెవరు బ్రహ్మదేవుడు కూడా మార్చడానికి లేదు అని చెప్పారు. అది అమలు జరగకపోతే అప్పుడు ఇందిరాగాంధీ టైంలో 66లో పెద్ద ఆందోళన జరిగింది. 66 నవంబర్ 1 32 మంది ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణాలు కూడా అర్పించి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇది. అందుకని ఈ సెంటిమెంట్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే వాళ్ళ రాజకీయ పతనానికి ఇది పునాది అవుతుంది. సార్, మీ విశాఖ ఉక్కు కోసం కార్మికులు చేస్తున్న ఏదైతే ఆందోళన ఉందో ఆ ఆందోళనల మీద బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఇటీవల కాలంలో వ్యాఖ్యలు చేశారు. మా ఛానల్తో మాట్లాడుతూ అంటే ఎవరు దూల వారిది అనే వ్యాఖ్యలు చాలా స్పష్టంగా చేశారు ఆయన విష్ణుకుమార్ రాజు. దాదాపుగా ఒక అనేక సంవత్సరాలుగా మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలనేది
ఇక్కడ కార్మికులు చేస్తున్న పోరాటం, దానికి సంబంధించిన ప్రయత్నం మీరు కూడా బీజేపీ తరఫున ఎన్నికల ముందు వెళ్ళి కలిశారు కూడా. ఎందుకు ప్రైవేటీకరణని మనం ఆపలేకపోతున్నట్టు సార్? ఎందుకు ఆగలేదు? ఎవరు చెప్పారు ప్రైవేటీకరణ అవుతుందని? ఎందుకు ఇంకా ఆందోళన కొనసాగుతున్నాయి? ఆందోళన అంటే ఎవడు దోలాడదండి. ఏం చెప్తారు సార్ మీరు? కార్మికులు ఆయన కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకూడదని ఒకప్పుడు మాట్లాడిన ఆయనే. దోల కాదు ఇది, ఒక భారీ పరిశ్రమ. దీని గురించి మాట్లాడేదాన్ని ఆయన దోలని ఒక సింపుల్ పదంతో, అట్లాంటి తప్పుడు పదంతో వ్యాఖ్యానించడం అనేటువంటిది చాలా తప్పది. అది కరెక్ట్ అనేటువంటిది కాదు. దోల కాదు ఇది. ఖచ్చితంగా రాష్ట్రం యొక్క ప్రయోజనం. మీరు శాసనసభ్యులుగా ఉండి రాష్ట్రం యొక్క ప్రయోజనం, మీరు కేవలం ఏమంటే కేంద్రంలో ఉన్నటువంటి మీ బీజేపీ నాయకత్వం ఏదో చెబితే అది వినేటువంటి లైన్లో ఉండి మీరు దీన్ని దోలని అంటున్నారు. అది తప్పు. ఇది ఇక్కడ దీనికోసం నిలబడిన వాళ్ళు ఎవరైనా నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ పరిశ్రమ కాపాడుకునే దానికోసం చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. అంటే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, ఇప్పటికి ఎక్కడ ప్రైవేటీకరణ ఆగిపోయింది కదా, ప్రైవేటీకరణ ఎక్కడ జరుగుతుంది, ఎవరు చెప్పారు మీకు అనేది విష్ణుకుమార్ రావు చెప్పే మాట. అవును, ప్రైవేటీకరణ అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం 4,000 కోట్లు నష్టాలు తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతారు, మూడోసారి తర్వాత చెప్పేది ఏమిటి, నష్టాల్లో వస్తుంది, దీన్ని ఎవరు కాపాడలేరు అంటారు. ఆఖరి నిమిషంలో దాన్ని ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు అది చెప్తారు. అప్పుడు దాకా ఇప్పుడు ఎన్నికలు అనుకోండి, ఎన్నికల రిజల్ట్ వచ్చేదాకా నేనే గెలుస్తానంటారు. అలాగే ఈయన ఈరోజు అలాంటి మాట మాట్లాడి ఉండొచ్చు. రేపు ఖచ్చితంగా వారు చేసే ప్రతి చర్య, నేను చెబుతున్నాను కదా, అందుకని 32 జోన్లుగా చేసి ఉండి పనిచేస్తున్న వాళ్ళని, 40 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు, 35 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు కాదని ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్లు అందరిని ఎలా తీసేస్తారు? ఎందుకు తీసేస్తారు? మీకు ఏ రకమైన హక్కు ఉంది? కానీ గవర్నమెంట్ మా చేతిలో ఉంది. అక్కడి నుంచి వచ్చిన స్టీల్ సెక్రటరీని, హెచ్ఓడీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, వీళ్ళని తీసేస్తే పని అవ్వదు, క్వాలిటీ పడిపోతుంది, ఇవన్నీ చెప్పారు. పోతే పోయింది, నాకు ఉత్పత్తి కాదు, వాళ్ళని తీసేయడం కావాలని చెప్పారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. అందుకని ఈరోజు కావాలని కేంద్ర ప్రభుత్వం తప్పుడు వైఖరి తీసుకున్నది. ఎవరో వాళ్ళకి కావాల్సిన మల్టీనేషనల్ కంపెనీతో అండర్స్టాండింగ్ పోస్ట్కొని సౌత్ కొరియాతో 2018 కోవిడ్ టైంలో స్టార్ట్ చేశారు. ఆ కోవిడ్ వచ్చి ఇక్కడ రహస్యంగా మీటింగ్ అయితే మేము వాళ్ళని వెంటబడి తరిమేసాం, వాళ్ళు పారిపోయారు. తర్వాత టాటాతో ఒక అగ్రిమెంట్ అయింది, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత జిందాల్తో ఒకటి అయింది, అది ఫెయిల్ అయింది. అందుకని రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఏ మల్టీనేషనో, అది ఆర్సెల్ఆర్ మిట్టలా, అదానియా, ఎవడో బయటకు వస్తారు. వాడు ఎవడైనా బయటకు వచ్చిన వాడు రేపు ప్లాంట్లోకి రావాలి. అందుకని వాడు ఎవరిని లోపలికి రానేమో, అడ్డుకుంటాం, స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం. సార్, ఇప్పుడు ఇదే విషయం మీద ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే కనుక జనసేన అధ్యక్షుడిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ మీ కార్మిక సంఘాల తరపు నుంచి కలవడం జరిగిందా సార్? కలిసి ప్రయత్నం చేశారు? ఇప్పుడు ఈ మధ్య సీఎం గారు అయిన వెంటనే కలిసాం, అంతకుముందు చాలాసార్లు కలిసాం. అయిన తర్వాత ఒకేసారి మాకు అవకాశం ఇచ్చారు. అయిన తర్వాత సీఎం గారు అయిన తర్వాత ఆయన వెళ్ళి కలిసాం, నేను చూస్తానని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసాం, వారు కూడా చూస్తామని చెప్పారు. కానీ వీరు ఏమీ మాట్లాడకూడదు, వాళ్ళ డెసిషన్ ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఏది చేసినా మాట్లాడకూడదు అనే నిర్ణయంలో ఉన్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి కావాల్సిన రియల్ ఎస్టేట్ అమరావతితో ఇంకోటి ఆ పనులు చేస్తే చాలు, మిగిలినటువంటి అన్నీ రాష్ట్రంలో పోయినా కూడా వాళ్ళకి ప్రధానం కాదు. అందుకని 1000 కోట్లు వస్తాయి. ఇది కూడా ప్రైవేట్ వాడికి ఇస్తే కొన్ని 1000 కోట్లు కమిషన్ ఇస్తారు. గంగవరం పోర్ట్ ఇస్తేనే కొన్ని 100 కోట్లు డివిఎస్ కన్సోర్షియం అని ప్రైవేట్ వాళ్ళు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అదంతా చేసింది. ఆఖరి ఫైరింగ్ చేసింది, తీరా హ్యాండ్ ఓవర్ చేయబోయేసరికి ఈయన గవర్నమెంట్ పోయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫైరింగ్ చేయించారు, 3 చనిపోయారు. ఏది చేసినా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ కమిషన్ కోసం ఈరోజు ఈ గవర్నమెంట్లు చేస్తున్నారు అనేది స్పష్టమైన విషయం. సార్, ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మెటల్ ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నాం, స్టీల్ ప్లాంట్ వస్తుంది అంటున్నారు. ఇక్కడ విశాఖ ఉక్కు ఉండగా మళ్ళీ ఇంకొక ప్రైవేట్ ప్లాంట్ తీసుకొచ్చే ఉద్దేశం ఏంటి? అంటే ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా మేము తీసుకొస్తున్నాం అనేది కూటమి నేతలు చెప్తున్నారు, మీరేమంటారు? యాక్చువల్గా ఈ ప్లాంట్ని వాళ్ళకి అప్పచెప్పడానికి అక్కడ పెట్టాడు. 2000 ఎకరాలు ఇచ్చారన్నారు ముందు, ఇప్పుడేమో 5,000 6,000 ఎకరాలు ఇస్తున్నామని దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాకు మొన్న నక్కపల్లి వెళ్ళినప్పుడు తెలిసింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్సెల్ఆర్ మెటల్ తోటే ఇప్పుడు మెయిల్. ఎందుకంటే దేశంలో 3 బలమైన స్టీల్ ప్లాంట్లు ప్రైవేట్వి, జిందాల్ ఒకటి, టాటా ఒకటి, ఆర్సెల్ఆర్ మెటల్. అందుకని వాళ్ళిద్దరూ అయిపోయారు. అందుకని వీళ్లతో ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. అందుకని ఆర్సెల్ఆర్ మెటల్కి అనుగుణంగా వాళ్ళు ఏది చెబితే వాళ్ళకి ఏది కావాలని అంటే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సార్, గడిచిన దశాబ్ద కాలంగా చూస్తే విశాఖపట్నంలో భూ ఆక్రమణలు కానీ, భూదందాలు కానీ పెద్ద ఎత్తున జరిగాయి అనేది
ప్రతి ఒక్కరూ ఆరోపిస్తున్నమాట. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాల మీద 2019లో వచ్చిన వైఎస్ఆర్సీపీ విచారణ జరిపించడం జరిగింది. ఆ తర్వాత అప్పట్లోనే మంత్రుల మధ్యలో దీనికి సంబంధించి వాదోపవాదం జరిగి భూదందాలలో మీరున్నారనుకుంటూ కూడా అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 14-19 మధ్యలో ఆరోపణలు చేసుకున్నారు. ఈ విశాఖపట్నంలో ఈ భూదందాల మీద మీరేం చెప్తారు సార్? గడిచిన దశాబ్ద కాలంగా చూస్తే. దశాబ్దం కాదు, నాకు తెలిసి 30 ఏళ్ల నుంచి 90 నుంచి ప్రయత్నం జరుగుతుంది. చిన్న పెద్దవి రకరకాలైన వాటికి మేము ప్రత్యక్షంగా వాటన్నింటిలో కూడా ఆ భూ పోరాటాల్లో ప్రభుత్వాల యొక్క భూములు కాపాడాలని మేము చాలా ప్రయత్నం చేయడం అనేటువంటి జరిగింది. అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళు లేదు మేము పరిశ్రమలు రావడం కోసం అని చెప్తారు. అలాగే అధికారంలో దిగిపోయినటువంటి వాళ్ళేమో మేము వీళ్ళు అక్రమాలను చేస్తున్నారని చెప్తున్నారు. వాస్తవంగా అధికారంలో అప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు కూడా ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో కూడా దస్పల్లా హిల్స్ దగ్గర నుంచి రకరకాల అన్ని లిస్టులు ఉన్నాయి మా దగ్గర. అలాగే భూదాన భూముల దగ్గర నుంచి 90 నుంచి ఏ సంవత్సరం ఏ రకంగా భూములు వీళ్ళు వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ చేయనటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భూముల ఆక్రమణ అనేటువంటి చేసి ప్రైవేట్ వాళ్ళకి కార్పొరేట్ వాళ్ళకి కట్టబెడుతున్నారు. టాటా వాళ్ళు అంత పేదవాడ ఎకరా 99 పైసలకు ఇవ్వాల్సిన రుచికొండ టీసీఎస్ పెట్టుకోమనండి. ఇట్స్ ఎ ప్రైవేట్ కంపెనీ. టీసీఎస్ ఎక్కడ పెట్టుకోలేదు, చెన్నైలో పెట్టలేదా? టీసీఎస్కి ఏమైనా ₹1 ఇచ్చారా? వాళ్ళు ఏమి ఇవ్వలే. ఆ పేరు చెప్పి ఇది కోర్టులు కూడా చాలా బాధాకరమైన విషయం ఉంటే లేకపోతే ఎవరు వస్తారు, ఇవ్వకపోతే రాయితీలు ఇవ్వకపోతే అని సమర్థిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలు ఉన్నవాళ్ళు అన్ని స్థాయిల్లోనూ ఉన్నవాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఈరోజు వాళ్ళకి మద్దతు అనేటువంటిది ఇస్తుంది. అప్పుడేమో ఋషికొండ అనేది అనకొండ అయింది, ఇప్పుడేమో ఋషికొండ అనేటువంటిదేమో చాలా ప్రియమైనటువంటిది, కార్పొరేట్లకు ఇవ్వడానికి చాలా అవసరమైనటువంటిదిగా వాళ్ళు భావిస్తున్నారు. టీసీఎస్కి భూములు కేటాయించడం అనేది తప్పంటారా? ఖచ్చితంగా తప్పే. ఖచ్చితంగా తప్పు. భూములు కేటాయించడం కాదు, కేటాయించినా కూడా దాని యొక్క వాస్తవ ధరకి చేయాలి. ఎకరా 99 పైసలు ఏంటండి? ఆయన రూపాయికి ఇచ్చాట, అందుకని నేను 99 పైసలు ఇస్తాను. ఏం పోటీ ఇది? ఏం పోటీ? దేనికి పోటీ? ప్రజల సొమ్ము అది, మీ సొంతం కాదు. భారీ పరిశ్రమలు, గనులు అలాగే భూములు, సముద్ర తీర ప్రాంతాలు కార్పొరేట్లకు అమ్మడం అనేది ప్రపంచ బ్యాంక్ సిద్ధాంతం. ప్రపంచ బ్యాంక్ సిద్ధాంతాన్ని 30 ఏళ్ల నుంచి కూడా అమలు చేస్తున్నారు, ఈరోజు కొత్తగా కాదు. అందుకని ఏ భూములు ఏమిటనేది వేరు. కానీ మీరు మొత్తంగా కానీ దాన్ని పరిశీలించినట్లయితే వరల్డ్ బ్యాంక్ సిద్ధాంతం, ప్రపంచ బ్యాంక్ సిద్ధాంతాన్ని నువ్వు ప్రజల యొక్క సంపద, ఇది ప్రజల సంపదని ఈ రకంగా తీసుకోవడం అనేటువంటిది నక్కపల్లి ఏమిటది? సముద్ర తీర ప్రాంతం. మీకు అక్కడ మత్స్యకారులు లేకుండా చేశారు. గంగవరం ఎలా బ్రతుకుతారు వాళ్ళు? ఒక్కరికి ఉద్యోగం లేదు. ఉద్యోగాలు తీయించేదానికోసం ఒక సిపిని ఇక్కడ నియమించి 3 నెలల్లో వాళ్ళు తీసేసేదాకా నిద్రపోకుండా వాళ్ళని తీసేయించేదానికోసం ఒక ప్లాన్ ప్రకారం ఉద్యమం జరిగినట్టు, ఉద్యమం లేదు ఏం లేదు, వీళ్ళే జరిపింది, మేనేజ్మెంట్ జరిపింది. 45 రోజులు సమ్మె చేసినట్టు. ఆపరేటర్లు అందరూ మా వాళ్ళు. ఆపరేటర్లు మేము సమ్మె చేస్తామని, మేము చెయ్యం, మేము నడుపుతామని అంటే మీరు మెసేజ్లు పెట్టకండి అని వార్నింగ్ ఇచ్చారు ఆఫీసర్లు, కేవలం వాళ్ళు తీసేయడానికి. ఒక్కడు గంగవరం వాడు ఇప్పుడు లేడు. గంగవరం, దెబ్బపాలెం 2 గ్రామాలు పోయాయి. ఆ గ్రామాలు పోట్లాడి ఉన్నాం. నేను 2 నెలలు సెంట్రల్ జైల్లో ఉన్నాం, పోట్లాడాం. కానీ మా మీద కేసులు 7 కేసులు పెట్టారు, 307 కేసులు. అవన్నీ అవనవండి. కానీ తీరా జరిగింది ఏమిటనంటే కార్పొరేట్కి నువ్వు అప్పచెప్పారు. గత ప్రభుత్వం అప్పుడు ముందు తెలుగుదేశం ప్రభుత్వం అప్పచెప్పింది. ఇంకా మిగిలి ఉంటే కాగితం మాత్రం రాజశేఖర రెడ్డి గారు అప్పచెప్పారు. ఇద్దరు చేసినటువంటి పని అదే. అంతేకాదు, ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టే కదా, కృష్ణపట్నం మేడ మీద నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ మేడ మీద కత్తి పెట్టి లాక్కోవడం అనేటువంటి జరిగింది. అంటే అదానికి పోర్టులు కావాలంటే ఇచ్చేయడమే. ఏం ప్రభుత్వం వాళ్ళ సొంత జాగీరా? అందుకని ఇది ప్రజల సంపద, నువ్వు కాపాడడానికి ఉన్నావు. అధికారం నీకు ఎందుకు ఇచ్చారు ప్రజలు? దీన్ని కాపాడడానికి ఉన్నావు. కానీ నువ్వు చేసినటువంటి పని, తప్పుడు పని నువ్వు చేస్తున్నది ఏమిటనంటే పరమ తప్పుడు పని. కేవలం సంపదని అంతా కూడా కార్పొరేట్లకు కొద్దిమంది కట్టబెట్టేటువంటి వ్యవహారం చేస్తున్నారు. లూలు మాల్కి విశాఖ బీచ్ రోడ్లో భూముల కేటాయింపు గురించి మీరేం చెప్తారు సార్? ఆ లూలు మాల్ కేటాయించినప్పుడే మేము అభ్యంతరం తెలియజేసాం. ఆనాడే నోటిఫికేషన్ వచ్చిన మరుసటి రోజే మేము 2018లో నిరసన అనేది తెలియజేశాం. ఇప్పుడు అక్కడ ఒకటే కాదు, ఇక్కడ 13 మొత్తం బీచ్ పక్కన ఇవ్వాల్సిన అవసరం ఏంటండి? అలాగే హైదరాబాద్లో లూలు మాల్ కొనుక్కున్నాడు, స్థలం కొనుక్కున్నాడు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టాడు, 1 పైసా కూడా రాయితీ ఇవ్వాలి.
నువ్వు ఇక్కడ రాయితీలు కోట్ల రూపాయలు, ఈ రకంగా 70 కోట్ల రూపాయలు అక్కడ కోట్ల ఎంత విలువైన భూమి విలువైన భూములు అనేటువంటిది అప్పచెప్పడం అని అంటే వాళ్ళ దగ్గర నువ్వు ఎంత కమిషన్ తీసుకుంటే ఇస్తున్నావు అనేది ఊరికే కాదు. ఖచ్చితంగా కమిషన్ అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే లూలు మాల్, ఇంక వేరే అక్కల్లా. ఇట్స్ ఎ మాల్. ఏ షాపింగ్ మాల్ ఎవడైనా పెట్టుకోవచ్చు, లేకపోతే పెట్టుకోకపోవచ్చు. వ్యాపారాన్ని ఉంటే పెట్టుకుంటారు. ఒక షాపింగ్ మాల్ పెట్టుకోవడానికి వాళ్ళకి ఇంత రాయితీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? ఇది ఇవ్వడమే కాదు, బస్ స్టాండ్లు, ఆర్టీసీ విజయవాడలో బస్ స్టాండ్లు ఇవ్వడం. అంతకుముందు 35 ఎకరాలు అది హెచ్సిఎల్ అండి. హెచ్సిఎల్కి గన్నవరం ఇంటర్నేషనల్ పోర్ట్ ఎదురుగా 35 ఎకరాలు హెచ్సిఎల్ అనే ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. అది ఆర్టీసీని ధ్వంసం చేయబోతున్నారు. ఆర్టీసీ ఉండదండి. ఎలక్ట్రికల్ బస్సులు అనే పేరుతో ఈ బస్సులు ఎవరికి ఇస్తారనంటే వాడికి 60 కోట్లు రాయితీ ఇచ్చి ఒక్కొక్క బస్కి ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళే నడుపుతారు. రూట్లు ఇచ్చేదానికి కిలోమీటర్ కింతని ఏదో గవర్నమెంట్ కలెక్ట్ చేస్తారు. అంటే మహిళలను కూడా మేము డ్రైవర్లుగా లేదా కండక్టర్లుగా పెట్టబోతున్నాము, మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రోత్సహించే దిశగా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, భవిష్యత్తులో అన్నీ కూడా ఇవే బస్సులే వస్తాయి. దీని వెనక ఉద్దేశం ఏంటంటే ఏమంటారు మీరు? బస్సులు అంతకుముందు అందులోనూ కండక్టర్లు అవి పనిచేశారు, ఇప్పుడు కూడా పనిచేయచ్చు, కొద్దిమందికి ఉపాధి రావచ్చు. కానీ దానికంటే కూడా నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఏమిటనంటే ఆర్టీసీ యొక్క స్థలాలు చాలా విలువైనవి. ఒకప్పుడు ఊరి చివరి ఉండేవి. ఆ డిపోలన్నీ ఇప్పుడు సెంటర్ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు 4 డిపోలను ఐడెంటిఫై చేశారు. అలా 4 కాదు, 40 కాదు, 400 మొత్తం అన్నీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. ఆ విధంగా ప్రభుత్వం యొక్క సంపద, అది ఆస్తి, ఆర్టీసీని బలహీనం చేసేటువంటి పని. మహిళలకి ఫ్రీ టికెట్ ఇవ్వండి, ఎవరు వద్దాం లేదు. కానీ దానికి ఇచ్చినటువంటి దానికి మీరు ఫలితం ఏమిటనంటే ఆర్టీసీ నాశనం చేయకూడదు. అది ఎంత అయితే అంత రీఎంబర్స్ చేయండి. మీ స్కీమ్ అది. మీరు ఒక స్కీమ్ ప్రకటించారు, దానికి ఎంత విలువ అయితే ఆ స్కీమ్కి అయినటువంటి డబ్బులు మీరు ఆర్టీసీకి చెల్లించండి. చెల్లిస్తామనేది చెప్తున్నారు కదా? లేదు, అదేం చెల్లిస్తామనేది కూడా చెప్పారు కదా. అదేం చెల్లించరు. దానికి తగినట్టు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వచ్చినటువంటి డబ్బులంతా మీది బాధ్యత అన్నారు. డబ్బులు రావు. ఎందుకంటే ఈ ప్రైవేట్ ఆపరేటర్లు వాళ్ళకి అప్పచెప్పబోతున్నారు ఎలక్ట్రికల్ బస్సులని. దీంట్లో డబ్బులు రావు. వాళ్ళ డ్రైవర్లు వాళ్ళు, వాళ్ళ కండక్టర్లు వాళ్ళు ఉంటారు. డబ్బులు ఎడికే అదనంగా మిగలవు. అందుకని పాత దీంట్లో ఏమిటంటే 25% వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయాన్ని కట్టించుకున్నారు. 2000 కోట్ల రూపాయలు ఇప్పుడు సంవత్సరానికి అవుద్దని చెప్తున్నాను. 2000 కోట్లు నేను సంవత్సరానికి కడతాను అని చెప్పనండి. ఎక్కడా చెప్పలా ఆ మాట అనేది ఎక్కడా లేదు. అంతేకాకుండా డిపోలన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసే పని. లూలు మాల్కేమో ఆర్టీసీ సెంటర్లో ఉన్నటువంటి డిపో 1, డిపో 2 పాత బస్ స్టాండ్. మేము చదువుకునేటువంటి రోజుల్లో విజయవాడ వెళ్ళడం అంటే ఆ పాత బస్ స్టాండ్ ఇప్పటికి వస్తూ ఉంటుంది. అట్లాంటి వాటిని విలువైనటువంటి వాటిని, ఒక హెరిటేజ్ లాంటి వాటిని ఈరోజు ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తాం. సరే, అంటే ఒకవైపున విశాఖపట్నంలో చాలా విలువైన 100 కోట్ల రూపాయల విలువైన భూముల్ని లూలు మాల్ కట్టబెట్టడం, ఋషికొండలో టీసీఎస్కి ఎకరం 99 పైసలు ఇవ్వడం, వీటన్నిటి మీద వామపక్షాలకు మీరు ఏం పోరాటం చేయబోతున్నారు? మేము చేస్తున్నాం, రెగ్యులర్గా చేస్తాం. ప్రతిరోజు ఈ లూలు మాల్ మీద మీరు విజయవాడ కానీ ఇక్కడ కానీ ఏదో రకమైనటువంటి రూపాల్లో చేస్తున్నాం. అయితే ఇది ప్రజల యొక్క ఉద్యమం లాగా మారాలి. కేవలం వామపక్షాల కార్యకర్తలు కొంతమంది చేస్తేనే కాదు, ఇది ప్రజల సంపదను కాపాడుకోవాలనేది మేము ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం, ప్రజలకి కోరుతున్నాం. ప్రజలు కూడా ఈ ఉద్యమాల్లోకి రండి, ఈ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళండి. ఈ సంపద ఒకసారి పోయిన తర్వాత రాదు. ఒకసారి ఆవిడకి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మనకు రాదు. అందుకని వారిని కాపాడుకోకపోవడం అనేటువంటి ఈ టైంలో మనం చేయకపోతే చాలా నష్టపోతాం అనేది మేము మనవి చేసేది. అందుకని వాటిని కాపాడుకోవాలని మేము కోరుతున్నాం. ఇటీవల కాలంలో విశాఖపట్నం ఎండాడ ప్రాంతంలో ఒక 5 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున వివాదం నడిచింది సార్. దాంట్లో సీఎంఓ హస్తం కూడా ఉంది అంటూ ఒక జనసేన పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు బయటికి లేవదీయడం, దాని మీద అయ్యన్ పాత్రుడు గారి పేరు రావడంతో స్పీకర్ అయ్యన్ పాత్రుడు కూడా ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది, విచారణ జరిపించారని. మరోవైపున శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు కూడా లేఖ రాశారు ప్రభుత్వానికి, దీని మీద విచారణ జరిపించారు. దాంట్లో ఎంతవరకు వాస్తవం సార్? వాస్తవం ఉందనే నమ్ముతున్నాం. ఎందుకనంటే 5 ఎకరాల దీంట్లో ఫ్రాడ్ ఏదో జరిగిందనేది అందరికి అర్థమవుతుంది. అయితే విచారణ జరపండి. జరగలేదు అనుకోండి, జరగలేదంటే విచారణ చేస్తే తెలిసిపోతుంది కదా. అందుకని ఈరోజు ప్రభుత్వం భూభాగవతాలు, భూములు అక్రమంగా అమ్మడం అనేటువంటిది, ప్రజల సంపదని ఈ రకంగా కార్పొరేట్లకు అప్పచెప్పేటువంటి విధానంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి.
వాటిని ప్రజలు ఎదిరించేటువంటి పని అన్నా చేయాలి. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం వాటన్నింటిని కూడా విచారించి వాటిపై సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఎవరి మీద ఎవరితో విచారించాలంటారు? విచారణ జ్యుడిషియరీ కమిటీ వేయచ్చు. జ్యుడిషియరీ కమిటీ మామూలు పొలిటికల్ కాదు, జ్యుడిషియరీ కమిటీ వేయాలి. రిటైర్డ్ జడ్జి కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే రిటైర్ అయినటువంటి జడ్జి కానీ సిట్టింగ్ జడ్జి కానీ ఉండాలి. అంతేగాని ఇంకా పొలిటికల్ ఐఏఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళతో ఎవరితో వేస్తే న్యాయం అనేది జరగదు. జ్యుడిషియల్ కమిటీ ఎందుకంటే ఈ 100 కోట్ల విలువైనటువంటిది, ఎవరైనా దాన్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేదానికి ప్రయత్నం చేస్తారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా ఇద్దరు మంత్రుల మధ్య వివాదం చెలరేగినప్పుడు కమిటీ వేసి ఐఏఎస్లతోటి విచారణ జరిపించారు. దాని నివేదిక ఏమైందో బయటికి రాలే. 19 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, విశాఖ భూముల మీద విచారణ జరిపించారు. అప్పుడు కూడా ఒక ఐఏఎస్ కమిటీ వేశారు. ఈ 2 నివేదికలు ఏమయ్యాయి అంటారు? 2 నివేదికలు వాళ్ళ గవర్నమెంట్ టైంలో ఎవరు తప్పు చేశారో వాళ్ళ పేర్లు తొలగించే పని చేశారు. వీళ్ళకి వచ్చిన తర్వాత ఆ కమిటీలో 7 పేర్లు. కానీ ఈ రోజు కూడా ఎందుకు బయట పెట్టలేదు ఛాలెంజ్ చేస్తున్నాం. బయట పెట్టమని మీకు ధైర్యం ఉంటే, మీరు బయట పెట్టలేదంటేనే మీ భోగవతాలన్నీ అందులో ఉన్నాయి. అందుకని నువ్వు వేసినటువంటి కమిటీ ఆ రోజు భూముల మీద చేస్తామని ప్రజలకు నమ్మించి వేల అప్లికేషన్లు మీరు వారం రోజులు జనమంతా కోకొల్లలుగా ఆ కమిటీ చుట్టూ తిరిగారు. అలాగే వాళ్ళు కూడా విచారించారు. కమిటీ కూడా జెన్యూన్గా చేశారు. కానీ చేసినటువంటి దాన్ని హషప్ చేశారు. దాన్ని భూపాతాళం వేసి కప్పేశారు. దాన్ని పైకి రానివరేక. అందుకని వాళ్ళు కేవలం ఏంటంటే, ఎందుకంటే తప్పులు 100% జరిగాయి. అందులో ఎవడు సమర్థించుకున్నా కూడా ఆ కమిటీలో నిగ్గు తేల్చడానికి కావాల్సినంత మెటీరియల్ ఉంది. ఆ కమిటీ మెంబర్లను విడిగా కూడా కొంతమంది కలిసాం. మా కమిటీ చాలా సిన్సియర్గా హానెస్ట్గా చేసింది. ఆ కమిటీ రిపోర్ట్ మాత్రం ప్రజలకు కానీ ట్రాన్స్పరెంట్గా కానీ బయట పెడితే అన్ని విషయాలు అందులో బయటపడతాయని కూడా చెప్పారు. కానీ ఈరోజు అలాంటిది ఏమి చేయడం లేదు. 2 ప్రభుత్వాలు మేము చూస్తామని వాళ్ళు అధికారంలో లేనప్పుడేమో కమిటీ బయట పెట్టాలంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మూసేస్తారు. అందుకని అందులో ఖచ్చితంగా అవినీతి అనేటువంటి జరిగింది, ఫ్రాడ్ జరిగింది. లోన్లు 100 కోట్ల భూముల పేరు మీద తీసుకోవడం అనేటువంటి జరిగింది. అన్నీ తప్పులే. అందుకని భూములు అడ్డం పెట్టుకొని ఈరోజు వ్యాపారాలు అనేటువంటి పెద్ద వ్యాపారాలు జరుగుతున్నాయనంటే భూములకు విలువ అడ్డు ఆపలేకుండా పెరిగిపోయింది. మా నాన్న వచ్చి, నేను స్టీల్ ఇక్కడ యూనియన్ చూసేటప్పుడు 10 ఎకరాలు మాకు బలం ఉంది, మాకు బేరం డబ్బులు వస్తున్నాయి, ఒరే నేను ఎకరా భూమి కొంటాను అన్నాడు. 1 సెంటు కూడా కొనడానికి లేదు నాన్న అని చెప్పాను. ఎందుకంటే ఈ భూములు మా పార్టీ పద్ధతి అది కాదు. ఏ లీడర్స్గా ఉన్నవాళ్ళు, నేను అన్నేళ్ళు ఉన్నా కూడా 1 సెంటు కూడా కొనలేదు. చివరికి అయిపోయిన తర్వాత అంతా అమ్మి 2000 సంవత్సరంలో ఎకనమిక్ ప్లాంట్ ఒకటి తీసుకున్నాం, 10 ఎకరాలు నా సొంత ప్రాపర్టీ, మా తమ్ముడికి నాకు వచ్చినటువంటి వాటా. అందుకని వాళ్ళు ఆ పనులు చేసేటువంటి వాళ్ళు తెల్లవారు లేస్తే, అందుకని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలంటారా? జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది అంటే ముందు పాత కమిటీ రిపోర్ట్ ముందు బయట పెట్టండి. మిగిలినటువంటి ఇది లేటెస్ట్ది, ఇది మొన్న 5 ఎకరాలది ఆ కమిటీలో లేదు. అందుకని ఏంటంటే ఈ 5 ఎకరాల విషయంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తాం. సార్, ఇప్పుడు రైల్వే జోన్లో సంబంధించి ప్రకటన జరిగిపోయింది, కార్యకలాపాలు త్వరలో జరగబోతున్నాయి, జీఎంను కూడా నియమించామనేది ప్రభుత్వం చెప్తున్నమాట, కేంద్ర ప్రభుత్వం. మరి ఎప్పుడు కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా విశాఖ రైల్వే జోన్ అనేది మేము సాధించామని గొప్పలు చెప్తున్నారు. మీరేం చెప్తారు సార్? సౌత్ కోస్ట్ జోన్ అనేది పేరుకు వచ్చింది. అలాగే జోన్ ఆఫీస్ ఎక్కడ కడతారు? ముడసర్లోలో కడతారు. మన స్టేషన్ ఎదురుగా ఉంది, మనకు 20 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇక్కడ కట్టకుండా అంటే ఇది రియల్ ఎస్టేట్కి ఇస్తారు. ఇది రియల్ ఎస్టేట్కి ఇవ్వడానికి, అక్కడేమో ఎండాడ్లో ఆఫీస్ కట్టడానికి అడ్మినిస్ట్రేటివ్ అందరికీ ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకోటి కాదు. అట్లా ఏం చేశారు, మనకి జోన్ ఎక్కడి వరకు? అరకు మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతం వరకు, రాయగడ అంతా మళ్ళీ ఒరిస్సాకి వెళ్ళిపోయింది. అక్కడే యాక్చువల్గా మన ట్రాన్స్పోర్ట్ జరిగేది కానీ మనకు ఆదాయం వచ్చేది కానీ 10,000 కోట్ల రూపాయల వాల్టేర్ డివిజన్, దేశంలో ఏ డివిజన్కి లేనటువంటి ఆదాయం వచ్చేటువంటి డివిజన్ మన వాల్టేర్ డివిజన్. అట్లాంటి డివిజన్ నాశనం చేస్తున్నారు. పేరుకే జోన్ తప్ప ఈ జోన్లో కొత్తగా ఉపాధి రాదు, కొత్తగా దీన్ని అభివృద్ధి అనేటువంటిది రైల్వేది ఏమి ఉండదు. ఏదో కేవలం ఏంటంటే జోనల్ ఆఫీసర్ ఉంటారు, ఏదైనా ర్యాకులు రాకపోతే మాకు ర్యాకులు ఇవ్వండి అని అడగడానికి ఇదివరకు భువనేశ్వర్ వెళ్ళాలి, అది వెళ్లకుండా ఇప్పుడు ఇక్కడికే వెళ్ళడానికి అంతవరకే తోడ్పడుతుంది. అంటే కిరణ్డోల్ని కలపాలంటారా? కలపాలి, ఖచ్చితంగా కిరణ్డోల్ని కలపాలి. కిరణ్డోల్ ఉన్నదే వాల్టేర్ డివిజన్లో ఉన్నదే. వాల్టేర్ డివిజన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచాడు. మిగిలిన వాటిని నువ్వు ఏ జోన్లో ఎన్ని జోన్లు, విజయవాడ, గుంటూరు, గుంతకల్ మొత్తం 4 జోన్లు కూడా కలిపితే
4 డివిజన్లు కలిపితే ఈ విశాఖ జోన్ అనేది బలమైనటువంటి సౌత్ కోస్ట్ జోన్ అనేటువంటి బలమైనటువంటి జోన్ అవుతుంది. ఇదివరకు దానికి ఉన్నటువంటి ప్రెస్టేజ్ కానీ ఇదివరకు దానికి ఉన్నటువంటి గొప్పతనం నిలబెట్టుకోవడానికి వీలవుతుంది. సార్ ఓవరాల్గా చూస్తే అంటే ఒకవైపున విశాఖ ఉక్కు అనేది 5 సంవత్సరాలుగా మీరు పోరాటం చేస్తున్నారు, మరోవైపున భూములు కుంభకోణం, మరోవైపున లూలు మాల్ లాంటి వాటికి కోట్లాది రూపాయల విలువైన భూములు ప్రభుత్వ భూములు కట్టబెట్టడం, రైల్వే జోన్కి సంబంధించి కీలకమైన కిరణ్డోల్ లైన్ అనేది లేకపోవడం, ఇవన్నీ చూస్తే మన ఉత్తరాంధ్రకు సంబంధించిన కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీరందరూ కూడా వైఫల్యం చెందినట్టేనంటారా? వారు వైఫల్యం చెందడం సంగతి ఒకటి. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ భాగం మనం చాలా నష్టపోయాం. అన్ని రంగాల్లో ఏ ఒక్క రంగంలో కూడా మనం మెరుగ్గలేము. అన్ని విధాల అవతల మన నుంచి విడిపోయిన తెలంగాణ అన్ని విధాల మెరుగ్గా ఉంది. మనం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏమంటే మనకు పార్లమెంట్ సీట్లుండి గతంలో జగన్మోహన్ రెడ్డి మద్దతుతో బీజేపీ ప్రభుత్వం నిలబడింది. ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు ఈ ప్రభుత్వమే ఉండదు. అయినప్పటికి కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలు మాత్రమే కాపాడుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పట్టేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రజానీకానికి తీవ్రమైనటువంటి నష్టం, హాని జరుగుతుంది. అందుకని ప్రజలంతా ఆలోచించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడుకోవాలని కోరుతున్నాం. సార్, రాష్ట్ర రాజధానికి సంబంధించి ఇప్పటికే తీసుకున్న భూములకి ఆ రైతులకి ఇంకా న్యాయం జరగలేదు పూర్తిగా. మరోవైపున మరొక 40,000 ఎకరాలు తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచనగా బయటపడడం కూడా జరిగింది. ఓపెనే అది ఇటీవల కాలంలో ఆయన దానికి సంబంధించి 40,000 ఎకరాలు తీసుకోవాలనుకున్నారు. మరి కొంతకాలం పాటు వెనకంజి వేసినట్టుగా వ్యతిరేకత రావడంతో ఆగినట్టుంది. ఏం ఆగలేదండి, ఆ ప్రయత్నం ఏం చేస్తారు? ఇప్పుడు 40,000 ఎకరాలు తీసుకోవాలంటున్నారు. ఇప్పుడు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి, కానీ మళ్ళా అదాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకండి ఇక్కడ? అదాని ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ అట్లాగే నువ్వు కేవలం రియల్ ఎస్టేట్ భూములు తీసుకొని అది అమ్ముకోవడానికి ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు ప్రయత్నాలు తప్ప ఆ భూముల్లోనే ఏమీ కట్ల. ఇప్పటికి కూడా ఈ 5 ఏళ్లలో 29 నాటికి ఏదో అద్భుతాలు చేస్తామని అనుకుంటే భ్రమది. ఏం అద్భుతాలు ఏమి జరగవు. భూములు మాత్రం మిగులుతాయి, భూములు మాత్రం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తారు, భూములు మాత్రమే నిలబెట్టుకొని వాళ్ళ ప్రయోజనాలు కార్పొరేట్లు కాపాడుకుంటారు. అందుకని ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్. అమరావతి పేరుతోటి అమరావతి అభివృద్ధి కాకూడదని ఎవరూ చెప్పరు. వాస్తవంగా మంగళగిరి రోడ్లో ఆ రోజే కానీ ఆ రోజు మంగళగిరి రోడ్లో పోలీస్ బెటాలియన్, టీబీ హాస్పిటల్, నాగార్జున యూనివర్సిటీతో ఉంటే ప్రజలకు ఎంత కన్వీనియంట్ ఉంది. ఈరోజు మనం అక్కడికి వెళ్ళాలంటే ఎంత బాధేస్తుందో. నీళ్లు ఉండవు, ఎండ వాన ఏదైనా కానీ బయట తడవాల్సిందే. రాజధాని పేరుకే కానీ అది రాజధాని అని చెప్పుకోవడానికి వీలు కానిటువంటి పరిస్థితిలో ఈరోజు దాన్ని ఉంచారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 3 చేస్తానని ఎవరు అడిగారు? విశాఖపట్నంలో పెట్టమని ఎవరూ అడగల. ఆయన అదొక సిద్ధాంతం చేశారు. వీళ్ళ సిద్ధాంతాలతో ఏంటంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఆయన ఏది చేస్తే దానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడు. అందుకని ఒకరితో ఒకరు పోటీపడి ఈరోజు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి పద్ధతి అనేటువంటి సాగుతుంది. ఇది ప్రజలు ఆలోచించాలని తీవ్రంగా ఈ కాపాడుకోవడానికి ప్రజలు తప్ప ఇంకా ఎవరి వల్ల అవదు. ప్రజలంటేనే ఏ ప్రభుత్వం అయినా భయపడుతుంది. అందుకని ప్రజా ఉద్యమాలు పెరగాలి. ప్రజా ఉద్యమాలు ముందుకెళ్తేనే, ప్రజా ఉద్యమాలు కదిలితేనే ఏ ప్రభుత్వం అయినా దిగి వస్తాయి. ఒక్క ఎకరా కూడా అదనంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. 40,000 ఎకరాలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. అందుకని నువ్వు 70,000 ఎకరాలు ఏంటి, రాజధాని ఏమిటి, 70,000 ఎకరాలు ఏంటి, అర్థం లేనటువంటి పద్ధతి తప్ప. చండీగఢ్ మనం వెళ్ళి చూస్తే 2 రాష్ట్రాల అభివృద్ధి కూడా చాలా మోస్ట్ ప్లాన్డ్ క్యాపిటల్, కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు ఎన్ని వేల ఎకరాలు ఉంది అక్కడ, కానీ నువ్వు ఇక్కడ చేసే పని ఏమిటి? కేవలం భూములు తీసుకోవడమే. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా రియల్ ఎస్టేట్లకు అనుకూలంగా అదానికి, అంబానీలకి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎవడు అడిగితే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కమిషన్లు ఇస్తారు. అందుకని భూములు రైతుల దగ్గర తీసుకోవడం రైతులకు తెలియదు. ఏదో డెవలప్ అవుద్దని అనుకున్నారు, చూశారు. 5 ఏళ్ళు ఏమీ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఎంత అవుతుందో అనేది ఎవడు చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఆశలు 3D సినిమా చూపించి అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అని చూపించి ఇంకో 40,000 ఎకరాలు ఇవ్వండి. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించిన గవర్నమెంట్ దాని పద్ధతిలో బెదిరిస్తారు. అధికారులు వెళ్ళి నాకు చెప్తారు. రకరకాల వేలాది ఎకరాల్లో ఒకవైపున ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాము, అదేవిధంగా మేము విజయవాడ రైల్వే ఏదైతే ఉందో ఆ రైల్వే లైన్ని అమరావతి కలుపుతూ పెద్ద స్థాయిలో రైల్వే స్టేషన్ నిర్మిస్తాము, దానికి కొన్ని 100 ఎకరాలు కావాలనేది చెప్తున్నమాట.
ఇన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు అవసరం ఉంటున్నారు రైల్వే స్టేషన్కి, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. రైల్వే స్టేషన్కి 1000 ఎకరాలు అవసరమే లేదండి, 100 ఎకరాలు కూడా అవసరం లేదు. మనకు తెలియదు ఏముంది, రైల్వే లైన్ వేస్తారు, ఎంత వేస్తారు, దేశం అంతా లేదా రైల్వే లైన్. అంటే ఇలాంటివన్నీ చూపిస్తే అంటే నిజంగా ఏదో డెవలప్మెంటు అని అనుకోవడానికి ప్రజలను భ్రమ పెట్టడమే. ప్రజలను భ్రమ పెట్టి అదాని ఇంటర్నేషనల్ పోర్ట్ ఎందుకో చెప్పనండి. ఇప్పుడు ఈరోజు గన్నవరం మీరు తీసుకోండి, మిగిలిన ఎయిర్పోర్ట్లు అన్నిటికంటే కూడా తక్కువ ప్యాసింజర్స్, అంటే గతం కంటే పోల్చి లెక్కలేదో ప్రమాణం చూపిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా కానీ చూసినట్లయితే హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ వాటితో పోలిస్తే ఎక్కడున్నాం మనం. కానీ మన స్టేట్ నుంచి కూడా ఎన్ఆర్ఐలు అటే వెళ్తున్నారు, చెన్నై వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, గన్నవరం వెళ్ళరు. లేవు, ఆ విమానాలకు డిమాండ్ లేదు. విమానాలు ఉంటే మరి రామ్మోహన్ నాయుడు విమానాలు వేయించలేడా? ఢిల్లీ వెళ్ళడానికి ఒకటే విమానం ఉంది, సాయంత్రం 8 గంటలకి. విశాఖపట్నం, విజయవాడ, ఇప్పటికీ విశాఖపట్నం, విజయవాడ లేదు, నష్టాల్లో ఉన్నాయి ఇప్పటికి కూడా రెండు. విశాఖపట్నం, విజయవాడ, అదేవిధంగా రాజమండ్రి కూడా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఉన్న దాంట్లో విశాఖపట్నం కొంత బెటర్గా ఉంది, కనెక్టివిటీ వల్ల కానీ దేని కానీ ఇంటర్నేషనల్ దీంట్లో బెటర్గా ఉంది. ఏదున్నా కానీ అవసరం లేదు మళ్ళీ అక్కడ రాజధానిలో మళ్ళీ ఇంటర్నేషనల్ అవసరం వచ్చినప్పుడు చూద్దాం. కానీ ఈరోజు అంత అవసరం లేదు. నీకు ఆటోమేటిక్గా మీకు ఎక్కడైనా కానీ చండీగఢ్ తీసుకోండి, హైదరాబాద్ చూసుకోండి, బేగంపేటలోనే ఉంది. కానీ తర్వాత శంషాబాద్ వెనక్కి ఎక్స్టెండ్ అయింది. ఎక్కడికైనా ఎక్స్టెండ్ అవుతాయి, ఏ ప్రాంతంలో అయినా ఎక్స్టెండ్ చేయొచ్చు. అందుకని అది వదిలేసి నువ్వు ఇప్పుడే ఇన్ని ఎకరాలు తీసుకొని ఈయన టైంలో ఈయన ఎవరికి ఉద్ధరించడానికి, ఎవరికి మేలు చేయడానికి అంటే కార్పొరేట్లకు మేలు చేయడానికి మాత్రమే. సూపర్ 6 సూపర్ హిట్ అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట సార్, మీరేమంటారు? సూపర్ హిట్ ఆయనకి హిట్ అనిపించవచ్చు. ఆయన మహిళల్లో మన రాష్ట్రంలో నాకు తెలిసినంతవరకు మహిళలు డిమాండ్ పెడితే ఇచ్చినటువంటిది కాదు. ఆయన ఇవ్వాలనుకున్నాడు ఏదో, ఎందుకంటే ఆయన కంటే ఎక్కువ ఇచ్చానని చెప్పడానికి పెట్టారు. ఏదన్నా కానీ అదనంగా స్కీములు పెడితే పెట్టమండి, మేము కాదనడం లేదు. ఆ స్కీములకు పెట్టేదానికి కావాల్సినటువంటి ఇన్కమ్ ఉందా లేదా? ఇప్పుడు ఆయన ఎందుకు ఫెయిల్ అయ్యాడని ఆయన మీద ఎందుకు విమర్శలు చేశారు? జగన్మోహన్ రెడ్డి స్కీములన్నీ కూడా దివాళా తీయించి ఆర్థికంగా రాష్ట్రం దివాళా తీసిందని చెప్పాడు. ఇది ఆయన చెప్పిన దానికంటే రెట్టింపుగా ఆ స్కీములు పెంచారు. అట్లాగే వీటికి సూపర్ 6 అనేది పెంచారు. నీకు వయబిలిటీ అనేటువంటిది, ఎకనామిక్ వయబిలిటీ, సామాన్య ప్రజల యొక్క జీడిపి పెరగడానికి ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ఒక పద్ధతిలో డెవలప్ చేయాలి. ఆ పద్ధతిలో లేదు ఇది, ఆ పద్ధతిలో లేదు. ఏదో కేవలం ఓట్ల కోసం, ఎన్నికల కోసం, ఓట్లు రాబట్టుకోవడానికి, ప్రజలను భ్రమపెట్టడానికి ఈ సూపర్ 6లు ఇట్లాంటి పథకాలు తీవ్రంగా తీసుకొచ్చి ప్రజల్ని భ్రమపెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వ అప్పులను 10 లక్షల కోట్లకు చేర్చారనేది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు తరచూ విమర్శించిన మాటలు. ఆయన అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల కోట్లు చేశారనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విమర్శ. మరోవైపున నేను అధికారంలో ఉన్నప్పుడు కేవలం నేను ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమ ప్రభుత్వాన్ని నేను నడిపించి దాదాపుగా 5 ఏళ్ళలో నేను 3.5 లక్షల కోట్లు మాత్రమే నేను అప్పులు చేస్తే, ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 2 లక్షల కోట్ల వరకు కూడా అప్పులు చేసింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరేం చెప్తారు? గత 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఉన్న అప్పులు ఏంటి, ఇప్పుడు ఏడాదిలోనే ఉన్న ఈ అప్పుల సంగతి ఏంటి? అప్పులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా పెరుగుతాయి. ఇన్విటబుల్, పెరగకుండా ఆపలేరు. కానీ నువ్వు పెరిగేటువంటిది ఇప్పుడు నిజంగా కష్టపడినటువంటి వాడికి, ఏ ఉద్యోగికి జీతాలు పెంచలేదు, ₹1 పెంచలేదు. 10,000 రూపాయలతోటి మొత్తం రాష్ట్రంలో. అలాగే పర్మనెంట్ అనేటువంటిది లేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్స్ అనేటువంటిది 3.5 లక్షల మంది ఈరోజు పనిచేస్తున్నారు. 15,000 రూపాయలతో బట్టి పనిచేస్తున్నారు. కష్టపడేవాడు అనేటువంటి వాడికి ఏ సెక్టార్లో కూడా, ఏ స్కూల్ వాచ్మెన్, నైట్ వాచ్మెన్ అంటారు, వాళ్ళకి నైట్ వాచ్మెన్ రాత్రి సాయంత్రం నుంచి మరుసటి రోజు మళ్ళీ 17 గంటలు పనిచేయాలి. వాడికి ఎంత ఇస్తారు? 6,000 రూపాయలు ఇస్తారు. అలాగే ఏదైనా సొమ్ము పోతే, ఏదైనా జరిగితే వాడిదే బాధ్యత. ఇన్ని లిటిగేషన్స్ ఉన్నాయి, కానీ వాడికి ఇచ్చే జీతం 6,000 రూపాయలు జీతం. ఎలా బ్రతుకుతారు ఒక కుటుంబం? అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, 11,500. ఎలా బ్రతుకుతారు? ఆశ వాళ్ళకి ఎన్ని ఆపులు పెట్టడం కానీ, అట్లాగే ఫేస్ ఇది పెట్టి టైమింగ్స్ అనేటువంటి ఇష్టం లేకుండా చేసి అడ్డం వచ్చినట్టుగా నడుపుతున్నారు. దానితో పాటు ఏంటంటే సర్వేలు అనేది విపరీతంగా చేస్తున్నారు వీటన్నిటితో. అవి ఎవరికంటే కార్పొరేట్ల కోసం ఈ సర్వేలన్నీ కూడా. 1,80,000 కోట్ల రూపాయలు ఏమైనట్టు సార్ ఏడాది కాలంలో ఎవరికి జీతాలు పెంచకుండా? జీతాలు పెంచలేదు, మిగిలిన పద్ధతిలో వాళ్ళ పద్ధతిలో చేస్తున్నారు కదా. ఈ స్కీములు నడిపేదానికి వాస్తవంగా అవుతాయి కదా, స్కీములు పెంచే నడిపేదానికి అవుతాయి. అట్లాగే ఈరోజు పెట్టుబడిదారులకి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ చేస్తుంది. ఆర్సెల్ఆర్ మెటల్కి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు చేస్తారు?
భూములు ఎవరు కొంటున్నారు? ముందు గవర్నమెంట్ కొంటుంది. వీటన్నిటికి పెట్టుబడులు పెడుతున్నారు. ఆ విధంగా విపరీతమైనటువంటి ఖర్చు, కార్పొరేట్లు కావాల్సినటువంటి వాటిని ప్రత్యేకంగా ఎంచుకొని వాటిని డెవలప్ చేసే పని చేస్తున్నారు. అందుకని అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిదానికి దీనికి లింక్ పెట్టారు. అందుకని ఆ లింక్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ డబ్బులు కడితే కానీ ఆ స్కీమ్ అనేటువంటిది అమలు అవ్వదు. కాబట్టి ఆ స్కీమ్ ప్రతి స్కీము కోసం అదనంగా డబ్బులు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఏపీ అప్పుల రాష్ట్రంగా మారుతుంది, నిజమంటారా? 100% ఏపీ అప్పుల రాష్ట్రంగా మారుతుంది. అలాగే ఆర్థికంగా దివాళా తీసేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. సామాన్య ప్రజానీకం ఆర్థిక సంక్షోభం అనేది తీవ్రంగా మన రాష్ట్రంలో రాబోతూ ఉంది. ఈయన జీడిపి పెరుగుతుందని పాత లెక్కలు చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పడానికి అనేటువంటిది లేదు. ఆ రకంగా లేదు పరిస్థితి అనేటువంటిది. ఆర్థికంగా చాలా తీవ్రమైనటువంటి ఒడిదుడుకుల్లో వెళ్ళబోతున్నాం అనేటువంటిది మా అంచనా. సార్, ఇప్పుడు విశాఖపట్నంలో ఋషికొండ సంబంధించి భవనాల నిర్మాణాన్ని ఋషికొండ ప్యాలెస్ కట్టారంటూ ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేయడం జరిగింది గత ప్రభుత్వం మీద. ఇప్పుడు ఏం చేస్తే దాని మీద ఋషికొండ సంబంధించిన భవనాల మీద ఇప్పటివరకు ఏడాది అయినప్పుడు కూడా ఇంకా నిర్ణయాలు తీసుకోలేదు. మీరేం చెప్తారు ఒక వామపక్ష నేత? అదే ప్రభుత్వం, అది టూరిజం ఆ బిల్డింగ్ ఎన్నోసార్లు వెళ్ళాం మేము. మా యూనియన్ ఉంది, వర్కర్స్ ఉండేవాళ్ళు. ఏపీ టూరిజం బిల్డింగ్ బ్రహ్మాండమైన పక్కా బిల్డింగ్, 30 ఏళ్ళు ఉండేది. అది చాలా మంచి బిల్డింగ్. అలాంటిది ఆయన ధ్వంసం చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాడు, దుర్వినియోగం చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? దాన్ని కొన్ని వందలు ఖర్చు పెట్టిన దాన్ని ఉపయోగించండి. 300 కోట్ల రూపాయలు పబ్లిక్ ఉపయోగించండి. ఇదేమి ఎవరి సొంతం కాదు. అందుకని ప్రజలకు ఎలా ఉపయోగించాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచించాలి. ఆయన కట్టాడు కాబట్టి మేము ఉపయోగించకూడదు, ఇది దాన్ని ముట్టుకోకూడదు అనేటువంటి సిద్ధాంతం ఆయన అవలంబించాడు. ఈయన కూడా అట్లాంటి సిద్ధాంతం అవలంబించడం అనేది తప్పు. అది ప్రజల ప్రాపర్టీ. ఆ ప్రజల ప్రాపర్టీని ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఏదో కన్వెన్షన్స్ పెట్టండి, ఇంకోటి పెట్టండి, ఏదో రకంగా పబ్లిక్ ఉపయోగపడేటువంటి విధంగా చేయాలి తప్ప అలా గాలికి వదిలేయడం అనేది తప్పు. సార్, చివరిగా చెప్పండి, గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది లాస్ట్ 5 ఏళ్ళు పరిపాలనా పరంగా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకి ఇప్పుడున్న ఈ ఏడాది పాలనకి కంపారిజన్ ఏం చెప్తారు సార్ మీరు? అవినీతి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఒక ఆశా వర్కర్ పోస్ట్ ఖాళీ అయితే 2 లక్షలు తీసుకొని వాళ్ళ ప్రజాప్రతినిధి అనేటువంటి వాళ్ళు అమ్ముకుంటున్నారు. అలాగే తీసేసి ఉండే ఉద్యోగాలు తీసేసి 20 ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు తీసేసి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని వేసుకుంటారు. ఆ విధంగా అవినీతి అనేది ఎందుకు చెబుతున్నానంటే ఇది లీస్ట్ కింద స్థాయి నుంచి ఈరోజు ప్రతి వర్క్, ప్రతి కాంట్రాక్టు, ప్రతి దీంట్లోనూ అవినీతి అనేటువంటి తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఎవరు అంతకుముందు వీరు చెప్పినటువంటి మాటలకి ఈరోజు వాస్తవాలకి పూర్తి భిన్నంగా ఉంది. అందుకని ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా అవినీతిమయంగా తయారయ్యి ప్రజల యొక్క డబ్బులను, సొమ్ముల్ని కాజేసి ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా కార్పొరేట్లకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తున్నారు. ప్రజలకు అనుకూలమైనటువంటి కేవలం స్కీములు పెట్టి భ్రమలు పెట్టాలనే ప్రయత్నం అప్పుడు చేశారు, ఇప్పుడు చేశారు. అందుకని ఇవి కామనాలిటీస్, ఏమి తేడా లేదు. ఆ ప్రభుత్వం ఈరోజు ప్రజలు మీరు అడగండి, కిందకెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి మాట్లాడండి, అలాగే ఒక జోపిడేకి ఒక కాలనీకి వెళ్ళి మాట్లాడండి. ఎక్కడ మాట్లాడినా కూడా ఏమిటి తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ఏమీ లేదు. ఉద్యోగాలని రోజు పేపర్లో చూసుకోవడమే తప్ప ఉపాధి అనేటువంటిది ఇదివరకు పబ్లిక్ సెక్టార్ ఉండబట్టి విశాఖపట్నం ఎస్పెషల్లీ నేను చెప్పేది, ఈరోజు విశాఖపట్నంలో గాజువాకలో అన్ని మాల్స్ ఉన్నాయి. సిటీలో ఎన్ని మాల్స్ ఉన్నాయంటే అన్ని మాల్స్ ఉన్నాయి. ఎందుకని? ప్రతి ఉద్యోగ కాంట్రాక్ట్ వర్కర్ అయినా పర్మనెంటో ఆఫీసరో ప్రతి ఇంట్లో ఉన్నాడు. అలాగే వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం కూడా 30,000 40,000 ఆదాయం అనేటువంటిది ఆవరేజ్గా వస్తుంది. ఆదాయం వస్తే మళ్ళీ మార్కెట్లోకి వెళ్తుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఆ రకంగా అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది. వీళ్ళు దానికి పూర్తి భిన్నం. గత ప్రభుత్వం కూడా చేసింది ఏమిటంటే జీతాలు పెంచకూడదు, ఇదే సిద్ధాంతం. ఇప్పుడు కూడా అంతకంటే ఘోరంగా మేము ₹1 కూడా జీతాలు పెంచలేం, ఆర్థిక పరిస్థితి బాగలేదు అందుకని మేము పెంచలేమని చెప్తున్నారు. ఆర్థిక పరిస్థితిని ఈ రకంగా తీసుకురావడానికి మీ విధానాలు కారణం. మేము చూపిస్తాం, ఎలా నడపాలో చూపిస్తాం కావాలంటే. కానీ మీరు కావాలని తప్పుడు విధానాలతో అమలు చేస్తూ, తప్పుడు విధానాల ద్వారా ఈరోజు ప్రజల యొక్క డబ్బుని దుర్వినియోగం చేస్తూ పాలనా వ్యవస్థ అనేటువంటి దాన్ని పూర్తిగా నాశనం చేసేటువంటి పరిస్థితిలో ఉంది. దీనివల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. గడిచిన ఏడాది పాలన ఎలా ఉంది సార్? అసలు మేము సూపర్ 6 అమలు చేసి చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా ప్రజలు బాగున్నారు, మా పాలనలో ఏడాది పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారనేది చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నమాట. మీరేం చెప్తారు? ప్రజలు సంతోషంగా లేరు? సంవత్సర కాలం దాకా ప్రజలు ఎదురు చూశారు, ఏదన్నా మాకు మేలు జరుగుతుందేమో అని వాళ్ళు చెప్పిన ఏమన్నా అమలవుతున్నాయేమో. ఉదాహరణకు స్టీల్ ప్లాంట్ సంవత్సర కాలం ఎదురు చూసాం. కానీ ఈరోజు తీవ్రంగా జరిగినటువంటిది ఏంటంటే దానికి పూర్తి భిన్నం.
మీరు ఏదైనా తీసుకోండి, ఏ విషయంలో కూడా ఈరోజు స్కీములు పెట్టడం, స్కీములు అమలు చేయడంలో కూడా సంవత్సరం అయిన తర్వాత ఈరోజు రైతు భరోసా అనేది ఇప్పుడు సంవత్సరం అయిన తర్వాత ఇచ్చారు. అట్లా ఆ స్కీముల్లో ఎంత వీలైతే ఎంతవరకు ఎగ్గొట్టి ఎంతవరకు ఇవ్వగలిగితే అంత ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా చేస్తే కాస్తా కోస్తా వాటిని అమలు చేసే ప్రయత్నం తప్ప ప్రజల యొక్క ఆర్థిక ఆదాయం అనేటువంటిది పెరిగి వాళ్ళ ఆదాయం మార్కెట్లోకి వెళ్ళి వ్యవస్థ అనేటువంటిది అభివృద్ధి అయ్యేటువంటి పద్ధతిలో మాత్రం లేదు. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఒకేసారి పెంచడం హామీ నెరవేర్చుకున్నట్టు కాదే సార్? హామీ అది నెరవేర్చుకున్నట్టే, హామీలు నెరవేర్చలేదని నేను చెప్పలేదు. సంవత్సర కాలానికి నెమ్మదిగా కొన్ని అమలు చేస్తున్నారు, ఇంకా కూడా కొన్ని అమలు చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా అమలు చేస్తే చేయొచ్చు. అమలు చేయడం, ఆ హామీలు అమలు చేయడం అనేది ఒకటే వ్యవస్థను మార్చడానికి ఉపయోగపడదు. ఈ వ్యవస్థ బాగుపడాలంటే కష్టపడేవాడికి, నువ్వు కష్టపడే రైతు గిట్టుబాటు ధర లేదు. వాడు ధాన్యం కొంటారని ప్రొక్యూర్మెంటు ఈరోజు గవర్నమెంటు సెంటర్ పెంచలేదు, స్టేట్ పెంచలేదు. రైతాంగం, కార్మిక వర్గం ఈ రెండు ప్రధానం. మిగిలినటువంటి సర్వీసెస్ మిగిలిన అన్ని తర్వాత ఇవి రెండు ఉంటేనే మిగిలిన అభివృద్ధి అవుతాయి. ఈ రెంటిని కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఏమీ ప్రయత్నం చేయట్లేదు. అంతా టెక్నాలజీ చూపించి, డ్రోన్ల వ్యవసాయం ఎప్పుడు వస్తుందండి మన దేశానికి? నీకు మనుషులు ఉన్నారు కష్టపడి పనిచేయడానికి, నీకు ఏళ్లతో పని చేయించడం చేతగాక నీకు డ్రోన్లు వ్యవసాయం పెడుతున్నానని చెప్పడం అనేది జనాన్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఖరీఫ్ సీజన్లో మేము సకాలంలో అందరికీ కూడా రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసాము, సకాలంలో డబ్బులు వేసామనేది నాదెండ్ల మనోహర్ గారు ఇటీవల కాలం ఇచ్చిన స్టేట్మెంట్. మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, మనం ఇప్పటి నుంచి ఇక్కడికి వెళ్దామంటే వెళ్దాం, ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఏ గ్రామంలో కూడా ప్రొక్యూర్మెంట్ జరగలేదు. అట్లాగే వీళ్ళు చెప్పినటువంటి ధర ప్రకారం అసలు కొనలేదు. గవర్నమెంట్ ఏంటి మూర్తిగా వీళ్ళు ఎత్తేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన ధర కొనాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని ప్రభుత్వం యొక్క విధానం, వ్యవసాయ విధానంలో ఈరోజు రైతుల దగ్గర ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ, కనీస గిట్టుబాటు ధరలు అనేటువంటిది ఇవ్వడం కానీ, ఎరువులు విపరీతంగా పెంచారు. ఇన్పుట్స్ అనేది విపరీతంగా, విత్తనాలు, ఎరువులు ఇవన్నీ విపరీతంగా పెరిగాయి, మామూలు కాదు. అవి దొరకడం కూడా లేదు. క్రియేట్ చేస్తారండి, పెట్టుబడిదారులు ఇవి క్రియేట్ చేసి లేవు అని పెంచడం. సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పే మాట్లాడిన అబద్ధాలు అంటారా? ఖచ్చితంగా అబద్ధం. అందుకని మంత్రులుగా వాళ్ళు ఏది చెప్పినప్పటికీ కూడా వాస్తవం అనేటువంటి గ్రామాల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఈరోజు గిట్టుబాటు ధరలు అనేటువంటిది అమలు చేయడం లేదు, కొండంలా ప్రొక్యూర్మెంట్ చేయడంలా. ప్రొక్యూర్మెంట్ కాకుండా ఇంకా ధాన్యం రైతుల దగ్గర సగానికి సగం ధాన్యం అనేటువంటిది ఉంది. కరెంటు ఛార్జీల విషయంలో మేము 5 ఏళ్ళు కూడా పెంచబోమనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరోవైపున తెలియకుండానే నడ్డి విరుస్తున్నారు అనేది ప్రతిపక్షం చెప్తుంది. కరెంట్ ఛార్జీల గురించి మీరేం చెప్తారు? ఇది అన్నింటికంటే కూడా తీవ్రమైన విషయం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 35,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశాడని వైట్ పేపర్లు, శ్వేతపత్రాలు ప్రకటించారు. కానీ ఆ అవినీతి చేసినటువంటి వాళ్ళు ఎవరిని ఒక్కడిని తొలగించారు, డైరెక్టర్లను తొలగించారు. అసలు ఆయన ఎవరైతే అప్పుడు కీలకమైనటువంటి పాత్రధారి ఉన్నారో వారికి ప్రమోషన్ ఇచ్చి వారితోటి ఈరోజు పరిపాలన అనేటువంటి చేస్తున్నారు. అంటే మారిస్తే, పాత వాళ్ళని మారిస్తే వాళ్ళ కొత్త వాళ్ళతో ఈ కనెక్టివిటీ ఇవన్నీ చేసుకోవడం కష్టం. ఆనాడు సప్లయర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మిగిలిన తెలంగాణకి ఇక్కడికి సగం తేడా ఉంది. అవినీతి జరిగింది అందులో. దాన్ని ఏది ఒక్కదాన్ని కూడా తీయడం కానీ దాని మీద చర్యలు తీసుకోవడం అనేటువంటి జరగదు. ఇక రెండోది ఏమిటి, లోకేష్ గారు చెప్పారు, ఇది స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, స్మార్ట్ మీటర్లు పెట్టవద్దు అని ఆయన ప్రత్యక్షంగా వెళ్ళి మీటర్లు వ్యవసాయ పంపు సెట్ల దగ్గర అక్కడ ఇక్కడ కూడా మోటార్లు పగలగొట్టమని చెప్పాడు. ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టడం అంటే అదానీ కోసం పెడుతున్నారు. అదానీ ఈరోజు ఏర్పాటు చేసే మీటర్లు, మనకు మామూలుగా మీటర్లు 500 నుంచి 700, అవి వాళ్ళు కేవలం ఏంటంటే డిపార్ట్మెంట్ పెట్టాలి, మనకు సంబంధం లేదు. ఇప్పుడు ప్రతి నెల 120 రూపాయల చొప్పున 10 సంవత్సరాలు వసూలు చేస్తారు, 13,000 రూపాయలు. అలాగే ఆ మీటర్ 7 సంవత్సరాలు ఉంటుంది. 7 సంవత్సరాలు అయిన తర్వాత అది తీసేసుకొని మనమే కొనుక్కోవాలి. అప్పుడు 20,000 అంటారు, 20,000 అన్నా మనం కొనుక్కోవాల్సింది. అట్లాగే ఆ స్మార్ట్ మీటర్ ఆగిపోతే మళ్ళీ స్మార్ట్ ఫోన్ లాగానే మనం డబ్బులు వేసుకుంటే ఛార్జింగ్ చేస్తే కానీ అవ్వదు. దీనికంటే టొటెక్స్ మెథడ్ అని ఈరోజు ప్రతి గంటకి పెరుగుద్ది. విమాన ఛార్జీలు పెరుగుతున్నాయి కదా, అదే పార్లమెంట్లో మొట్టమొదటి రామ్మోహన్ నాయుడు అదే ప్రశ్నించారు. మేము చూస్తే నెట్లో చూస్తే ఉంది, తీరా టికెట్ బుక్ చేయబోయేసరికి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అది టొటెక్స్ మెథడ్ గంటకి పెంచేస్తారు. ఆ టొటెక్స్ మెథడ్ తోటి పెంచుతారు. మొత్తం డిస్ట్రిబ్యూషన్ అనేది 80 లక్షల కోట్ల రూపాయలు విలువైంది. ఇప్పుడు మన ఫోను కార్డ్లెస్, అది కార్డు ఉంది, వైర్ ఉంది, దేశమంతా తిరిగేటువంటి వైరు, సబ్స్టేషన్లు, దానికి కావాల్సినటువంటి మొత్తం అంత కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నాయి. దీనికి
దీంట్లో లాభాలు అత్యధికంగా గడించవచ్చు. అందుకని అదానీ పవర్ అని, టాటా పవర్ అని, టాటా ఎనర్జీ అని ఈ కంపెనీలకి వాళ్ళకి బాగా పెద్ద స్ట్రగుల్ జరుగుతుంది యూపీలో. అక్కడ లీడర్గా ఉన్నటువంటి లీడర్ ఆయనేమి కమ్యూనిస్ట్ కాదు, ఇంకోటి కాదు, కానీ చాలా పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ మేము ప్రైవేట్ కానివ్వమని 8 రోజులు జీతం కట్ చేశారు మొన్న సమ్మె చేసినా కూడా మేము ప్రొసీడ్ అవుతున్నారు. అట్లా పెద్ద పెద్ద పోరాటాలు అనేటువంటి జరుగుతుంది. మహారాష్ట్ర 5 రోజులు సమ్మె చేశారు, ప్రైవేటు దీన్ని విరమించుకుంటున్నామని అగ్రిమెంట్ చేయాల్సి వచ్చింది. అందుకని చాలా పెద్ద స్ట్రగుల్స్ అనేటువంటి జరుగుతుంది. మరి ఏపీలో పరిస్థితి ఏంటంటారు? స్మార్ట్ మీటర్లు కావచ్చు, విద్యుత్ ఛార్జీలు ఎక్కడైనా చేయాల్సింది, పెంపు కావచ్చు. విద్యుత్ స్మార్ట్ మీటర్లను అడ్డుకోకపోతే, స్మార్ట్ మీటర్లు మనం ఇళ్లలో పెట్టించుకుంటే తర్వాత అది మనకు చాలా నష్టం జరుగుతుంది. వాడు పెట్టడానికి లేదు, నీ కన్సెంట్ లేకుండా నువ్వు లేనప్పుడు, సాయంత్రం పూట ఇళ్లలో లేనప్పుడు వచ్చి బిగించేసి వెళ్ళిపోతున్నారు. వాడికి అలా చేయడానికి వాడికి ఏం హక్కు లేదు, నీ కన్సెంట్ ఉండాలి. అందుకని పీక్ అవతల పారేయడమే. అందుకని ప్రజలు దీని మీద యుద్ధం చేస్తే తప్ప, ఆ రోజు 2000 సంవత్సరంలో మేము చేసిన బషీర్బాగ్ పోరాటం, విద్యుత్ ఛార్జీలు పెరిగితే జరిగినటువంటి పోరాటం ఫలితంగా ఆ రోజు 3 చనిపోయారు. కానీ తర్వాత 20 ఏళ్ళు దాకా ఛార్జీలు పెరగల, 20 ఏళ్ళు పెరగల, ఒక్క పైసా పెరగల. కానీ ఇప్పుడు మళ్ళా ప్రజల్లో ఆ చైతన్యం లేదని గమనించి ఈరోజు ప్రభుత్వం, గత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు, ఆయన అగ్రిమెంట్ చేశారు, 2022లో అగ్రిమెంట్ చేశారు కేంద్ర ప్రభుత్వంతో. అలాగే 1750 కోట్లు లంచం తీసుకున్నాడని కూడా అన్ని పత్రికల్లో కూడా కూసింది, అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా వీళ్ళు చేసే పని కూడా అదే రకమైనటువంటి అదే కాంట్రాక్టర్లతో ఈరోజు వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ఈ ప్రభుత్వం కూడా విద్యుత్ సంస్కరణలు అనేది అమలు చేసేటువంటి ప్రయత్నం అనేది తీవ్రంగా చేస్తున్నారు. ఇదే అమలు జరిగితే అన్నింటికంటే కూడా ముందుకు వచ్చేటువంటి ఉద్యమం ఏదైనా ఉందంటే విద్యుత్ ఉద్యమం. బషీర్బాగ్ లాంటి ఉద్యమం మళ్ళీ రావాలంటారా? ఖచ్చితంగా వస్తుంది. ప్రజలు అదైనా అంతే కదా, ప్రజలు తిరగబడితే వచ్చింది. అందుకని ఇప్పుడైనా కూడా ప్రజల మీద భారాలు పెడితే ఎంతకాలం చూస్తారు? నీకు ఆదాయం పెరగడం లేదు, కానీ భారాలు విపరీతంగా పెంచుతున్నావు, ధరలు విపరీతంగా పెంచుతున్నావు, ఎంతకాలం సహిస్తారు? అప్పుల భారం పెంచుతున్నారు. అప్పుల భారం విపరీతంగా పెరుగుతుంది. అందుకని ఇవన్నీ ఒక దగ్గర అక్యుములేట్ అవుతాయి, అందుకు బరస్ట్ అవుతాయి. ఇది బబుల్, మనం అమెరికాలో బబుల్ ఉద్యమం చూసాం, రకరకాలైనటువంటి ఉద్యమాలన్నింటికి కూడా ఇదే కారణం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే కాలంలో పెద్ద ఉద్యమాలు అనేటువంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రజల ఉద్యమం ద్వారానే ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి, ప్రభుత్వ విధానం మార్చగలం. అందుకని ఆ విధానాలు మారేదాకా పోరాడాలని సిపిఎం పార్టీ ముందుంటుందని తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.